అయితే స్వామీజీ ఇప్పుడు ఆహారం అన్నారు కదా, సాత్విక ఆహారం అని చెప్పి. అంటే మాంసాహారం తినే వాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్య కాలంలో అసలు మాంసాహారం తినాలని ఎక్కడ రాసి పెట్టలేదు. మాంసాహారం తినడం తప్పు, అది నిషేధం అని చెప్పి చెప్తున్నారు. మరి నిజంగా మాంసాహారం తినడం తప్పు అయితే మనకు కొన్ని ప్రాంతాల్లో దేవతలకే బలిచ్చి దాన్ని నైవేద్యంగా నివేదన చేసి తినే ఒక సాంప్రదాయం కూడా కొన్ని ప్రదేశాల్లో ఉంది. మరి మాంసాహారం నిషేధం అని ఎలా చెప్తారు? కరెక్ట్, మీరు అన్నది. దేవతలు బలి అడుగుతారు, ఆ బలి వాళ్ళకి ఇవ్వాల్సిందే. బలి ఇచ్చినారు, మళ్ళీ ఇచ్చిన దాన్ని ఇంటికి తెచ్చుకొని తింటున్న దేవుడు. అలా తెచ్చుకో, నీ జిహ్వ చాపల్యానికి దాన్ని దేవుని పేరు చెప్పి బలి ఇచ్చి నువ్వే తింటున్నావు. దేవత తింటుగా. కానీ దేవత కోడిని అడిగింది, మేకను అడిగింది, దున్నపోతును అడిగింది. ఓకే, ఏ మేక, ఏ కోడి, ఏ దున్నపోతు అనేది మనకు అర్థం కాక అవి ఇస్తాను. మనలో ఒక కోడి ఉంది, మనలో ఒక మేక ఉంది, మనలో ఒక దున్నపోతుంది. ఏంటి స్వామి వాటిని బలి ఇయ్యరా అంటుంది. అవేంటి? కోడి ఏమంటుందమ్మా? కుక్కు అంటుంది. కోరిక 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 అని మనం అంటున్నాం. అవసరమైనటివి, అవసరం లేనటివి, దిక్కుమాలిన కోరికలు కోరుకుంటాండమే. నీ అతి కోరికలోనే ఆ కోడిని నాకు బలి ఇచ్చేరా. ఎంత నువ్వు కోరికలు తగ్గించుకుంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు. కోరికలు ఉండాల్సిందే. అతి కోరికలు, దురాశ కోరికలు, ఆశ దురాశ అంటాం కదా, అత్యాశ, అవి ఉండకూడదు. ఆశ ఉండాల, కోరికలు ఉండాల. నేను బాగుండాలా, సమాజం బాగుండాలా, అందరూ బాగుండాలా. ఇది ఎట్లుంది, నేనే బాగుండాలా అనేది ఎట్లుంది. అటువంటి కోడిని నాకు బలి. ఇంకా మేక అదేమంటుంది చెప్పండి? శబ్దం చేసి చూపించాలా స్వామిజీ? మే 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 అంటుంది. మై మై మై, నాది నాది నాది. అమ్మో, ఇంత అర్థం ఉంది. నాది కాదురా, మనది మనది అనడం నేర్చుకో. నీలో ఉన్న ఆ నాది అని అరిచే ఆ మేకను నాకు బలి. ఇంకా మీ తెలుగులో అంటారు, దున్నపోతు మీద వాన కురిసినట్లు. అవును అవును. ఎవడు ఎట్లా పోతే పర్వాలే, ఎవడు మంచి చెప్పినా వినేది లేదు, నా దారి నాది. అవును, అదే బఫెలో అంటారు కదా దున్నపోతుని ఇంగ్లీష్లో. ఇప్పుడు మనం అందరం బఫెలోలమే. అంతే అంటారా? ఎందుకంటే బఫేలోకి పోయి డిన్నర్ చేస్తాం కదా. కరెక్టే కదమ్మా. ఆడ ప్లేట్ ఎత్తుకొని పిచ్చకాడలాగా కూరవి, పప్పువి, సాంబారువి అని అడుక్కుంటా తినేది, నిలబడి నడుచుకుంటా తినేది. దున్నపోతులే కదా ఆ పని చేసేది. మనం ఏం చేస్తాం? శుభ్రంగా ఒక పీట కూర్చుని ఇంకో పీట ఎత్తుగా వేసి, భోజనానికి ఎత్తు పీట వేసి, మనం చాప మీద కూర్చొని దాన్ని 3 సార్లు సంప్రోక్షణ చేసి దేవునికి అర్పించి ప్రసాదంగా తింటాం. అది తినే పద్ధతి. అన్నం తినేటప్పుడన్నా ప్రశాంతంగా కూర్చోకుండా వాటితో మాటలు, ఈయనతో మాటలు, ఆడొక చెంచా ఈడొక చెంచా, ఏం తిండేది? మాకు టైం లేదు కదా. ఒకసారి అడిగాడు ఒక ఆయన, ఏం నాయనా ఇంత లేటుగా వచ్చినావు? బఫేకి పోయి వస్తున్నావు. అవును, నువ్వు బఫేల్లో పోయి వచ్చినావు, బఫేల్లో అయ్యి వచ్చినావు. ఏం స్వామి అన్నాడు. మళ్ళీ బఫేలో చేసే పని నువ్వు చేస్తాడు. అది పోతా పోతా గట్టి కనపడిందంటే తింటా పోతానే ఉంటావు. సో ఆ లక్షణాలు కావు నీలో ఉన్న ఆ అలసత్వము, అవికారత్వము. అటువంటి దున్నపోతు నీలో ఉంది. నువ్వు దున్నపోతు కాదు, మనిషివి. నీలో ఉన్న ఆ దున్నపోతుని మాకు బలి దేవతలు కొడతారు. వాళ్ళు కోరుకున్న అసలు బలి అది. మనం జిహ్వ చాపల్యానికి నోరై మసాలా పక్కింట్లో ఎవడో వండాడు, మనం వండాలి. ఇంకా కొంతమంది వాడి కోడికూర తినాలని ఉంది, ఇంట్లో తినకూడదు అని అన్నారంటే వాడికి ఆ రోజు పూనకం వచ్చేస్తుంది. అమ్మోరు నన్ను అడిగారు 2 కోళ్ళు ఇయ్యి అని. ఇంకా చచ్చినట్లు అమ్మోరు అడిగారు, కోళ్ళు ఇస్తారు. ఇచ్చినాడంటే వీడి ఇంటికి తెచ్చుకొని దాన్ని జుట్టు పీకి, కోడి పీకి, అది చచ్చేటప్పుడు అది ఎంత బాధపడుతూ వస్తుందో ఆ బాధే మనకి ఇప్పుడు శాపాల. ఈ దిక్కుమన్న కొత్త కొత్త రోగాలు, ఈ ప్రకంపనాలు, ఈ ప్రకృతి ప్రకోపాలు వచ్చేదానికి కారణం ఆ జంతు ఘోష. మరి ఇప్పుడు సాత్విక ఆహారం అంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా గురూజీ, అది కట్ చేసిన తర్వాత దాన్ని కూడా చంపినట్టు అవదా? మేక కాలు ఇంచేసి కోసుకొని తిన్నాం, మేకకు మళ్ళీ కాలు వస్తుందా? రాదు. మీరు చెట్టు నరికేయండి, చిగురు వస్తుంది మళ్ళీ. దేవుడు మనకి ఇచ్చాడు ఇది. ఇప్పుడు మాంసాహారం తినే జంతువులను మనం ఏం పేరు పెట్టి పిలుస్తాం? క్రూర జంతువులు అంటున్నాం. అవును, కూరలు ఉన్నాయి దానికి, దాని పేగుల డిస్టెన్స్ తక్కువ,
అది ఒకసారి తిన్నాక 4-5 రోజుల వరకు దానికి అరగదు. బాగా తిని నిద్రపోతున్న సింహం దగ్గరికి మీరు పోయినా అది మళ్ళీ మన మీద పంజా విస్తడతాం. అది ఫుల్లీ సాటిస్ఫైడ్. దానికి ఆ తిండి దేవుడు ఇచ్చాడు. ఓకే, దాన్ని క్రూర జంతువు అని పిలుస్తుండవు. మరి నువ్వు తింటున్నప్పుడు నువ్వు ఎవడివి? నువ్వు క్రూరుడివే. అవును. రెండవది, మాంసాహారం వండేటప్పుడు దాంట్లో దిక్కుమాలిన మసాలాలన్నీ వేస్తారు ఆ కంపు రాకుండా. ఈ మసాలాలు మనలో తమో గుణాన్ని రజో గుణాన్ని పెంచుతాయి. బాగా కారం తినండి, కంట్లో నీళ్ళు వచ్చేంత కారం తినండి. ఎవడో ఒకడు ఒక మాట అనగానే హై నన్ను అంటావా అంటారు, వెంటనే వస్తుంది కోపం. వస్తుంది. ఈ కోప ప్రకోపాన్ని కామ ప్రకోపాన్ని పెంచేది కారణం మనం తింటున్న ఆహారం. తో మనకు దేవుడు ఈ కాయగూడ్లు పండ్లు ఎన్ని ఇచ్చాడు. మీరు అన్నట్లు నిజంగా దాంట్లో కూడా ప్రాణం ఉంది, కానీ దాంట్లో మళ్ళీ చిగురించే శక్తి ఉంది. దీంట్లో అట్లా లేదు. అది ఒకసారి చచ్చిపోయింది, ఇంకా మళ్ళీ అది బతకదు అది. అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహార ప్రభావం వల్లే మనకు వచ్చే ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అనుకున్నాం కదా స్వామీజీ. మరి ఇప్పుడు చాలా వరకు మనం చేసుకున్న కర్మలను బట్టి మనకు ప్రతిదీ వస్తుంది అంటాం కదా. అంటే కొంతమంది ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా మంచి పూర్తి హెల్తీ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటారు. వాళ్ళ కర్మలను బట్టి ఉంటుంది. ఓకే, గత జన్మ కర్మానుసారం వాళ్ళకి ఏం జరగాలనో అవి జరుగుతుంటాయి. ఓకే. అయితే స్వామీజీ ఇప్పుడు ఈరోజు పేపర్లో మీరు చూసి ఉంటారు, యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇస్తున్నారు జంతువులకు, అవి త్వరగా గ్రో కావాలని, ఎక్కువ బరువు తూగాలని. అవి ఆ బయోటిక్స్ దాని మాంస కణాలలోకి చేరి మనం తింటున్నప్పుడు ఆ యాంటీబయాటిక్స్ మనకి నెగటివ్ రోగాలు తెచ్చేదానికి కారణభూతమైతాయని సైంటిస్టులు చెప్తాండారు. ఓకే ఓకే, అంటే మాంసాహారం తినకుండా ఉండడమే ఉత్తమం. సరే, ఒక్కటి మీకు మాంసాహారం ఇష్టమే, ఆ జంతువులు తిన్నట్లే మేక పులి తిన్నట్లే, మేకను పులి తిన్నట్లే పచ్చి తినండి ఒకసారి. అమ్మా, అలా ఎలా సాధ్యపడుతుంది? బస్ హోగా, వెగటు పుట్టేస్తుంది ఒక్కసారి పచ్చిది మీరు తినగలిగినారు. ఒకవేళ ఒక 1/2 కిలో తిన్నారు అంటే 3 రోజులు అనారోగ్యంతో బాధపడతారు. ఇట్ విల్ నాట్ డైజెస్ట్. దాన్ని చండాలంగా ఉడకబెట్టి దాంట్లో ఏందేందో మసాలాలు వేసి మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి 2వ దినం వేడి చేసి ఇట్లాంటి ఫుడ్లన్నీ తినడం మూలంగానే మన మెటబాలిజం, టైం క్లాక్ అన్నీ దెబ్బతింటాడు. కొన్ని ప్రాంతాల్లో పచ్చి మాంసం తినే మానవులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు హ్యాబిచ్యువేటెడ్, వాళ్ళకు తరతరాలుగా వాళ్ళ జీన్స్ అది ఉంది. ఓకే, మనము తరతరాలుగా భారత రామాయణ కాలాల నుంచి ఆ ఋషిమునులు అందరూ కూడా సాత్విక ఆహారమే. అంతెందుకమ్మా, ఇప్పటికిప్పుడు భూమి మీద నీళ్లలో కాదు, నీళ్లలో తిమింగలాలు ఉంటాయి, భూమి మీద ఉండే అత్యంత బలమైన ఎత్తైన జంతువు ఏది? ఏనుగు. ఇంకా రెండోది ఖడ్గమృగం. అది పరిగెత్తా వచ్చి ఒక వ్యాన్ గుద్దిందంటే వ్యాన్ 3 పల్టీలు కొట్టి ఎగిరిపోతుంది. ఆ 2 తినేటి ఏంటి? గడ్డి. బలము తినే మాంసాహారంలో లేదు. కాయగూరలలో ఉన్నంత విటమిన్లు, ఖనిజాలు, లవణాలు మాంసాహారంలో లేవు. అన్నిటికన్నా విచిత్రము, ప్రపంచంలో ఏ జంతువు ఉడకేసి తినడంలే, అవి కంటద్దాలు పెట్టుకోవడంలే, చోటు మిషన్లు పెట్టుకోవడంలే. ఈ దిక్కుమాలనోడే పెట్టుకుంటున్నాడు. ఎందుకు అంటే ఉడకేసి తింటున్నాడు, సహజమైన తిండి తినడంలే. అందుకే ఇప్పుడు సహజ ఆహారము, పండ్లే తినండి, జ్యూసులే తాగండి, మళ్ళా పాతకాలం టైటిల్లోకే వస్తున్నాం. దునియా గోల్ హై, ఫిర్ ఫిర్ కే ఉదర్ కో హీ ఆ జాయేగా, మళ్ళీ అక్కడికే వస్తున్నాం. అయితే ఇప్పుడు ఆహారము మీరు చెప్పినట్టుగా ఆహారం పాతకాలంది రావటమే కాకుండా ప్రతిదీ కూడా వస్త్రాల దగ్గర నుంచి పాత్రల దగ్గర నుంచి ప్రతిదీ పాతకాలంవి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి కదా స్వామీజీ. తప్పదు, ఇప్పుడు పంచకట్టు మళ్ళీ పెద్ద ఫ్యాషన్. అవును, ఎవడో సినిమాలో హీరో కట్టుకున్నా అంటే ఇంక అందరూ అయితే అంతే. ఈ గొర్రెదాటుడు వ్యవహారం వదిలిపెట్టి ఇంకోతో కంపారిజన్ వదిలిపెట్టాలి. ఫస్ట్ నేనుగా ఉంటాను, నా వరకు నేను ఉంటాను, నేను బాగుంటే లోకము బాగుంటుంది.
ఆ ఫీలింగ్తో ఉండగలగాలి. రెండవది న్యాచురల్గా ఏది వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. పరమాత్ముడు ఒరే జాగ్రత్త పడు అని ముందు కొంచెం సైట్ తగ్గిస్తాడు. వెంటనే కంటద్దాల షాపు పోతాం, కళ్ళు పెట్టుకుంటాం. పండ్లు ఊడగొడతాడు, పండ్ల డాక్టర్ దగ్గర పోతాం, కొత్త పండ్లు కట్టుకుంటాం. వినకుండా చేస్తాడు, చెవిటి మిషన్లు పెట్టుకుంటాం. అన్నిటికన్నా ముందు ఆయన ఇచ్చే లెటరు తెల్ల జుట్టు, వెంటనే డై కొట్టుకుంటాం. అక్కడనే డై మొదలైంది మన డై. సో వీడు ఎక్కడ మన మాట వినడం లేదు, నేను ఎత్తుకొని అక్కడ చెప్పడు. ఇంకా ముందు 3-4 సార్లు చెప్పాడు, అన్ని అవకాశాలు అయిపోయినాయి. వినుకోకపోతే ఇంకా డైరెక్ట్గా ఎత్తుకుపోతాడు. సో ప్రకృతిలో లోబడి నువ్వు జీవించినప్పుడు ఆ ప్రకృతి నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షిత. మనం ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం, చెట్లు కొట్టేస్తున్నాం, అడవులను నరికేస్తున్నాం. అడవుల్లోని జీవాలు ఊరి మీద పడతాయి. ఓ పులి ఊరి మీద పడింది. అది ఎందుకు పడింది? అది ఉన్న ప్రదేశాన్ని నువ్వు కట్టేసి ఇల్లు కట్టుకున్నావు. అది ఎక్కడికి పోవాలి? దానికి స్థలం లేకుండా చేస్తున్నావు. దాని మానాన దాన్ని వదిలిపెట్టి నువ్వు అడవిలో కాకుండా నీకు ఉన్న కొద్ది స్థలంలో నువ్వు కట్టుకుంటే లే, ఒక్కడు ఉండేదానికి 6 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుంటాడు. అవసరమా? మరి ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు భగవంతుడు అంటే ఆపే ప్రయత్నం చేయాలి కదా. ఒక్కొక్కసారి ఆ భూకంపము అనేది భూమాత క్షమయా ధరిత్రి భరిస్తుంది. అమ్మ కూడా అమ్మ అమ్మ అని 10 సార్లు పీక్తాడు, ఒకసారి పీక్తుంది కదా. అవును, తల్లి అయినా కానీ దండిస్తుంది. అట్లాగనే ఆ భూమాత భరించి ఈ జీవహింస, ఈ తవ్వకాలు, ఈ దమనకాండ అంతా చూసి ఏ రోజో ఒకరోజు కొంచెం అట్ట కదిలిద్దిస్తుంది. 2 సెకండ్లు కదిలితే చాలు, అంతా అతలాకుతలం. జై శ్రీరామ్ హో జాతా. ఈ మధ్య కాలంలో ఇలాంటివి భూకంపాలు, జలప్రలయాలు చాలా వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా స్వామీజీ. అంటే ఇవన్నీ పాపాలు ఎక్కువైపోవడం వల్లే అని అనుకోవచ్చా? ఇప్పుడు ఇంతకుముందు ఇంత వాహనాలు లేవు. అవును, వాతావరణం కాలుష్యమైంది. అవును, ఓజోన్ పొర దెబ్బతినేంత లెవెల్కు పోయింది. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఈ 2 పెరిగిపోయినాయి. అవును, పోనీ వాటిని గ్రహించుకొని ఆక్సిజన్ ఇచ్చే చెట్లను ఏం చేస్తున్నారు? నరికేస్తున్నారు. ఏమైపోతుంది మళ్ళీ? అదేమో ఎల్నినో ప్రభావం అనేది ఏర్పడి సముద్రాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. అది పెరిగితే ఏమవుతుంది? సముద్రం ముందుకు రావడం మొదలు పెడుతుంది. మెల్లగా ఈ ఓడరేవులు బోడరేవులు మెల్లమెల్లగా మునగను మొదలు పెడతాయి. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రళయాలు వెంటగా రావటం వల్ల చాలా మంది అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇంకా యుగాంతము వచ్చేస్తోంది, కలియుగం అంతమైపోతోంది, ఇలాంటివి 2025లో ఎక్కువ రాబోతుంది. కలియుగము మన వాళ్ళ లెక్క ప్రకారం 4,32,000 సంవత్సరాలలో ఇప్పుడు కృష్ణ పరమాత్మ కాలం చేసిన టైం నుంచి ఇప్పటికి లెక్కేసుకుంటే కలియుగ ప్రవేశం కృష్ణ పరమాత్మ పోయిన తర్వాత పరీక్షత్తు రాజ్యం చేసేసిన తరువాత అక్కడి నుంచి కలియుగం మొదలైంది. అంటే మహా అంటే 5,200-300 సంవత్సరాలు నడిచాయి మన లెక్కల్లో. ఆ లెక్కల్లో ఇంకా 4 లక్షల సంవత్సరాలు కలియుగం ఉంది. ఆ యుగాల పేర్లు ఆ మహానుభావులు ఎంత అద్భుతంగా పెట్టారు, ఎంత క్యాలిక్యులేషన్ ఉంది దాంట్లో. 4,32,000 సంవత్సరాలు టోటల్ చేయండి, 9 వస్తుంది. 4, 3, 2, 9. దాని పేరు కలియుగం. దానికి 2 ఇంతలు ద్వాపర యుగం, అది 8,64,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 18. కలియుగానికి 3 ఇంతలు త్రేతాయుగం, 12,96,000 సంవత్సరాలు టోటల్ చేయండి, 18. కలియుగానికి చాతుర్ 4 ఇంతలు కృతయుగం, 17,28,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 9. ఈ 4 యుగాలు కలిస్తే ఒక్క మహాయుగం. దాని టోటల్ ఎంత వస్తుంది? 43,28,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 9. 9 అనేది సర్వం ఖలిత్వం బ్రహ్మ. 3, 6, 9 సంఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని మన శాస్త్రజ్ఞులు చెప్తే మనం నమ్మం. శంఖంలోంచి తీర్థం వస్తే బాగుంటుంది, ఇంగ్లీష్ వాడు చెప్తే నమ్ముతాం.
అంతే. ఓ టెస్లా అనే ఒక ఇంజనీరు ఫారెన్లో, ఓకే. ఆయన ఈ 3, 6, 9 ప్రకారమే యూనివర్స్ అంతా కూడా నడుస్తుందని ప్రూఫ్స్తో చూపించాడు. ఆ అంకెల విచిత్రం కూడా అంతే తమాషాగా ఉంటుంది. రెండో ఎక్కాన్ని మీరు క్యాల్కులేట్ చేయండి. 2, 4, 6, 8. అది 3తో కలిసినప్పుడు 6 వచ్చింది. 2 3 6, 2 4 8, 2 5 10, మళ్ళా 1, 6 20, 2 6 12, మళ్ళా 3తో కలిసింది. 3తో వస్తుంది. ఇట్లా ఏది చేసినా కానీ 3 6తో కలిసినప్పుడు ఏ సంఖ్య అయినా కానీ మళ్ళీ దాంతో మిక్స్ అవుతుంది. అది కానప్పుడు అది వివిధ సంఖ్యలను చూపిస్తుంది. 1 నుంచి 9 వరకు అంకెలేసి 3ను రౌండప్ చేయండి, 6ను రౌండప్ చేయండి, 9ను రౌండప్ చేయండి. మిగతాటి క్యాలిక్యులేషన్ చేస్తే ఈ 3 6 9తో కలిసినప్పుడు అది ఆ సంఖ్యను చూపిస్తుంది. మిగతాటప్పుడు అంతా తమ ఇండివిజువల్ నెంబర్స్ చూపిస్తుంది. 3 3 9, 3 4 24, మళ్ళీ 6, అది అంతా 3 6 9 చూపిస్తుంది. ఇంకో సంఖ్యను చూపించట్లే. అట్లాగనే 6వ ఎక్కను తీసుకోండి. 6 2 12, 3, 6 3 18, 9, అవే రిపీట్ అవుతాయి. ఇంకా 9వ ఎక్కం అయితే మీరు ఎంత పెద్ద సంఖ్యని హెచ్చవేసి దాన్ని సింగిల్ డిజిట్కు తెస్తే ఇట్ విల్ బికమ్ 9. సర్వం ఖలిద్వం బ్రహ్మ, అంతా బ్రహ్మలో కలిగిపోతుంది అనే దానికి ఆ సంఖ్య సూచకం. సర్వం ఖలిద్వం బ్రహ్మ. అందుకే నవవిధ భక్తి మార్గాలు అని, నవగ్రహాలు. అసలు మన వాళ్ళు జపమాల 108 పూసలు ఉండాలి, అర్ధమాల 54 పూసలు ఉండాలి, నక్షత్రమాల 27 ఉండాలి. ఏది చెప్పినా కానీ 9. అట్లాగనే పూజలు అష్టోత్తర నామావళి, శతోత్తర నామావళి, అన్ని అష్టాదశ పురాణాలు, మహాభారతం 18 పర్వాలు. వ్యాసుడు వాడికి 18 సంఖ్య ఎంత ఇష్టం అంటే మహాభారతం 18 పర్వాలు, కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులు, దాంట్లో అన్నిటికన్నా ఆణిముత్యం భగవద్గీత 18 అధ్యాయాలు. కురుక్షేత్రంలో పాల్గొన్న అక్షోహిణుల సంఖ్య 18, ఈ దిక్కు 11, ఈ దిక్కు 7 అక్షోహిణులు, 18 అక్షోహిణుల సైన్యం. అక్షోహిణి అంటే కూడా మళ్ళీ 9 వస్తుంది. ఇన్ని వేల రథాలు, ఆ రథాలకు ఇన్నింతల ఏనుగులు, ఇన్నింతల గుర్రాలు, ఇన్నింతల కాల్బలం అనే లెక్క ఉంది. ఆ లెక్క తీసుకుంటే మళ్ళీ అదంతా కూడా 9. ఆఖరికి మహాభారతం యుద్ధం అయిపోయినాక మిగిలిన మహాయోధులు కూడా 9 మందే. అంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందా స్వామీజీ? యూనివర్స్ మూవింగ్ అలాంగ్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ 369. మీరు ఆయన టెస్లా గారి పుస్తకాలు రెఫరెన్సులు చూసి మీరు వచ్చింది కదా ఇప్పుడు ఈ గూగుల్ దాంట్లో చూసినారంటే ఆయన దాని గురించి ఇచ్చిన వివరణ బ్రహ్మాండమైన వివరణ. ఈవెన్ పిరమిడ్ నిర్మాణంలో కూడా 3 6 9ల కనెక్షన్ ఉంది. అంతెందుకు మన శ్రీచక్రం, అమ్మవారి శక్తులు 5, అయ్యవారి శక్తులు 4, 5 4 9. అసలు గురుపూసలు 108 పెట్టి ఒకటి గురుపూస అని పెడతారు, జపం చేస్తామంట. చేస్తే ఏమొస్తుంది అని అంటారు. ఇప్పుడు మన బతుకులంతా ఎక్కడుండాయి? 27 నక్షత్రాల్లో ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108. మనం 12 రాశుల్లో 9 గ్రహాల మధ్య బతుకుతాను. ఒక గురువు దగ్గర సరైన మంత్రదీక్ష తీసుకొని జపం చేస్తే నీ రాశి దోషాలు, నక్షత్ర దోషాలు, గ్రహ దోషాలు పోతాయి అనే దానికి ఆ సంఖ్యను పెట్టి ఆ అర్థంతో పెట్టినారు. అయితే ఇప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇప్పుడు ఇలా వీడియోల రూపంలో ఎవరైనా చెప్పింది పట్టించుకొని ఆ మంత్రం కానీ శ్లోకం కానీ ఎవరికి వారంటే పలానా ప్రాబ్లంకి ఈ మంత్రం పారాయణ చేయండి, జపం చేయండి అని చెప్తూ ఉన్నారు. అలా ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు గురు ఉపదేశం లేకుండా. అది నిజంగా ఫలిస్తుందంటారా స్వామీజీ? దాని ఫలితం చాలా లేట్ అవుతుంది. గురు ద్వారా తీసుకోబడినప్పుడు నేను ఇప్పుడు గురు ఛత్ర ఛాయలో ఉన్నాను, నాకు ఒక గురువు ఇచ్చినాడు అన్న ఒక సగం బలంలో ఎంట్రీ అవుతుంది. అవును, పుస్తకాలు చూసేసి ఎవడో టీవీలో చెప్పేశాడు అది వినేసి చేసుకుంటే అది కాదు. గురుమంత్రం ఇవ్వడము ఎంత విధానం పెట్టారు మన పెద్దలు.
ముందు వాడు మంత్రం తీసుకునేకి అర్హుడా కాదా అనే దానికి ఆ కాలంలో కొంతకాలం నా దగ్గర సేవ చేయి, ఆ తర్వాత నీకు దీక్ష ఇస్తాననే వాళ్ళు గురువులు. ఊరికి వచ్చి ఏదో 10,000 డబ్బులు తీసుకో దక్షిణ, ఇన్ని పండ్లు బట్టలు తీసుకో, ఇచ్చే మంత్రం అంటే ఇచ్చేస్తుంటారు. అందున నీకే దేవుడు ఇష్టమో అడిగి ఆ మంత్రం ఇస్తుంటారు. అట్లా జరగదు ఆ కాలంలో. అసలు ప్రశ్నోపనిషత్తులో ఎంత అద్భుతంగా చెప్పాడమ్మా. గర్గముని కొడుకు, గౌతముని కొడుకు, ఒక రాజు కొడుకు, ఇట్లా 6 మంది మహర్షులు అడవిలో పిపిలాద మహర్షిని వెతుక్కుంటూ వస్తారు. ఆయన కనపడినాక దండ ప్రమాణాలు చేసి చేతికి దర్బలు ఇస్తారు. ఆ కాలంలో అది సవిత్ప్రాణి అయిపోవాలా, వాళ్ళకేం కావాలా, ఆవులు గడ్డి, ఈ 2 కావాలి. ఎవరు నాయన మీరు అంటే, నేను ఫలానా ఆయన కొడుకు, నేను ఫలానా. అమ్మ అంత గొప్ప వాళ్ళ కూర్చోండి అని వాళ్ళకి ఆర్ఘ్యపాదాలు ఇచ్చి, ఏంటి నన్ను ఎత్తుకుంటే ఎక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు అంటారు, మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి, మా తండ్రులను అడిగాం, వాళ్ళు మాకు తెలీదు, ఆ పిప్పిలాదుడు తప్ప ఇంకెవడు చెప్పేవాడు లేడు, మీరు ఆయన్ని పోయి పట్టుకోండి అన్నాడు, మేము వెతుక్కొని వచ్చాం, మాకు ఆ సమాధానాలు కావాలా. రావడం, సమాధానాలు అడగడం, నేను చెప్పడము, అంతేనా? గురు శిష్య సంబంధం లేకపోతే కాదు, కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయండి, ఆ తర్వాత మీ అనుమానాలు ఏదో అడగండి. ఒక బాంబు వేశాడు అక్కడ, నాకు తెలిస్తే చెప్తాను అన్నాడు. 1 సంవత్సరం నా దగ్గర సేవ చేయండి, సేవ చేసినాక మీ ప్రశ్నలు అడగండి, నాకు సమాధానం తెలిస్తే చెప్తాను. మనం ఈ కాలం వాళ్ళం ఏమనుకుంటాం, సంవత్సరం సేవ చేస్తాం, అడుగుతాం, నాకు తెలుదురా అన్నాడంటే మన గతి ఏం? సంవత్సరం పాయా. మన మెంటాలిటీ. వాళ్ళు ఆజ్ఞాపించండి గురుదేవ, ఏం చేయమంటారు? నువ్వు ఆవులు మేపకరా, నువ్వు సమిదలు తీసుకురా, నువ్వు గోశాల శుద్ధం చేసి సంథింగ్ డ్యూటీలు చెప్పేస్తున్నారు. వీళ్ళు డ్యూటీల్లో సర్వనిమగ్నం అయిపోయినారు. సంవత్సరమైన సంగతి కూడా తెలియదు. ఒక దినం సాయంత్రం 4 గంటలకు వాళ్ళంతా ఆవులు మేపుకొని అంతా వచ్చి కూర్చున్నప్పుడు, నాయన స్నానం చేశారండి, మీరేదో ప్రశ్నలు అడుగుతామన్నారు కదా. ఆ సంవత్సరం అయిపోయిందా గురువాడు? అయిపోయింది అన్న. ఇలా స్నానం చేశారు, వచ్చినారు, మీ ప్రశ్నలు ఏదో అడగండి, నాకు తెలిస్తే చెప్తాను. మళ్ళీ మొదటిది, వీడు అసలు నా దగ్గర పనిచేసే అర్హుడా కాదా, ఈ సంవత్సరంలో వాని మెంటాలిటీ ఏంటి, వాని మనోక్షేత్రం శుద్ధమైందా లేదా, మనస్సు అనే పొలం క్షేత్రం శుద్ధం చేయిందా, వీడు అర్హుడు అని ఆయన కనిపిస్తాడు. అప్పుడు అంటాడు. కానీ రెండోసారి నాకు తెలిస్తే చెప్తాను అని చెప్పడం, నాకే తెలుసు అన్న గర్వం ఎవరికి ఉండకూడదు. అప్పుడు అంటాడు, ఒకడు అడుగుతాడు, ఈ జీవుడు రాకేంటి పోకేంటి, చంద్ర మార్గం ఏంటి, సూర్య మార్గం ఏంటి, ధూమ మార్గం ఏంటి, అసలు పురుషులలో షోడశ పురుషుడు అంటాడే ఎవడు అతను, ఇట్లాంటి మహత్తరమైన ప్రశ్నలు మళ్ళీ వేస్తాడు. ఇంకా అదంతా పెద్ద విషయం. ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, ఒక గురువు ముందు శిష్యుణ్ణి శోధన చేస్తాడు. ఇప్పుడు ఫీజులు తీసుకొని స్కూళ్ళల్లో కూర్చొని జీతాలు తీసుకొని 30 మందిని వేసేసి మేకమందలాగా చెప్పి ఇడిచిపెట్టడం కాదు. అప్పుడు ప్రతి ఒక్కడు వింటున్నాడా లేదా, వానికి అర్థమైందా లేదా, వాడు ఏ స్థాయిలో ఉన్నాడో వానికి ఆ స్థాయిలో నేర్పించు, తనంత వాడిని తనకన్నా మించిన వాడిని చేసేవాళ్ళు ఆ కాలంలో గురువులు. ఇంకా వాడు మంత్రదీక్షకు అర్హుడు అనుకున్నప్పుడు ఏకాంతానికి తీసుకుని వెళ్ళి ఒక బట్ట వాని చెవు మీద వేసి, ఆ చెవులో గురుమంత్రం 3 సార్లు మీ చేత చెప్పిస్తాడు. ఎందుకంటే అక్షర దోషం లేకుండా పలుకుతున్నాడా, లేకుంటే ఏదైనా అక్షర దోషంతో పలుకుతున్నాడా? అక్షర దోషం ఉంటే ఏమవుతుంది స్వామిజీ? ఏమన్నా దోషమా మళ్ళీ? అది చాలా దోషం. మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళమంతా తెలిసి తెలియక ఎవరైనా మంత్రం చెప్పగానే మాకు ఎలా తోస్తే అలా చదివేస్తున్నాము. అది మన పూర్వీకులు చాలా జాగ్రత్త పరులమ్మా. రాబోయే కాలాలలో ఈ పుస్తకాలు ప్రింటింగు వస్తుంది, అవి చూసేసి ఎవడికి వాడు మంత్రాలు చదివేస్తాడు. ముద్రా రాక్షసం జరుగుగా కానీ ఒక శాపం పెట్టేస్తున్నారు, ప్రింటింగ్ మిస్టేక్. సో నువ్వు ఒకటి చదవాల్సింది ఇంకోటి చదువుతావు. నువ్వు 1000 సార్లు 1,00,000 సార్లు చదివినా అది నీకు సిద్ధించదు. ఒక్కొక్కసారి ఉల్టా కూడా చూపించేస్తుంది ప్రభావం. ఒక ఉదాహరణ, ఇంద్రుని సభలో త్వష్ట ప్రజాపతి కొడుకు ఒకడు ఉండేవాడు. వాడి పేరు త్రిశూరుడు. పేరుకు తగినట్లు వానికి 3 తలకాయలు. ఒక తలకాయతో వేదం చదివేవాడు, ఒక తలకాయతో సురా తాగేవాడు, అమృతం తాగేవాడు,
రాక్షసుల సహవాసంతో ఒక తలకాయతో సారాయి తాగాడు. ఆ, ఇంద్రుడు ఎన్నోసార్లు నువ్వు త్వష్ట ప్రజాపతి కొడుకురా, ఇదేం దుర్మార్గం బుద్ధి, తాగకూడదు తాగకూడదు. ఉమ్, ఆడు ఇనుకోలే. ఇంద్రుడు 3 తలకాయలు నరికేశాడు. త్వష్ట ప్రజాపతి కోపం వచ్చింది. ఆయనకు ఉన్న శక్తి ఇంద్రుడిని చంపేంత శక్తి కాదు. ఇంద్రుడు అంటే మీకు ఈ సినిమాల్లో చూపించే ఇంద్రుడు కాదు. ఉమ్, ఎవడో తపస్సు చేసుకుంటా పాడు చేసేదానికి అవును. రంభ ఊరోసుని పంపాడు, ఆ, ఏమో చేశాడు అని మనకి ఈ కథలే తెలుసు. అవును. ఇంద్రుడు అంటే ఎటువంటి వాడు అంటే ఒకడు తపస్సు చేస్తుంటే ఉమ్, వాడిలో ఇంకా కామము క్రోధము ఉందా లేదా ఉమ్, అని టెస్టింగ్ చేస్తాడు. ఉమ్, ఉమ్, ఆ టెస్టింగ్లో వాడు ఓడిపోయినాడు అంటే వాడు పూజ అర్చన చేస్తున్న ఏ దేవునికైతే తపస్సు చేస్తున్నాడో వాడి దగ్గరికి పోయి ఉమ్. వాడిలో ఇంకా కామ క్రోధాలు పోలే, ఇప్పుడే వరం ఇయ్యద్దు, హీఈస్ నాట్ ఫిట్ అని చెప్పే డ్యూటీ ఆయనది. ఇప్పుడు మాలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరు చేసే పూజల్లో కూడా ఇలానే జరుగుతుందంటారా? ఇంకా వినండి ఇది. ఆ, ఆ, ఆయన తనకున్న శక్తులన్నిటినీ ధారపోసి ఒక యజ్ఞం చేసి ఒక మహారాక్షసుడిని పుట్టించాడు, వృతాసురుడు అనేవాడిని. వృతాసురుడు. నీకు మంత్రం చెప్తా, దాన్ని 7 రోజులు నిత్యపారాయణ చేయి, ఉమ్, నీకు ఇంద్రుని చంపే శక్తి వస్తుంది అని. ఆ మంత్రం ఏందో చెప్పు అంటాడు. ఉమ్. ఇంద్రశత్రువు వివత్వ స్వహ అంటాడు ఆయన. అర్థం ఏంటి? శత్రువు అయిన ఆ ఇంద్రుడు నా చేత చచ్చిపోగాక అని దాని అర్థం. ఆహా. కానీ ఆ రాక్షసుడు చదివేటప్పుడు ఇంద్రశత్రువు వివత్వ స్వహ అన్నాడు, దీర్ఘం తీశాడు అంతే. ఉమ్, ఇంద్రశత్రువు వివత్వ స్వహ, ఇంద్రశత్రువు వివత్వ స్వహ. ఈ రెండో పదానికి అర్థం ఏమైంది? ఉమ్. ఇంద్రుని శత్రువు అయిన నేను నాశనమైపోదును కాక. అయ్యా. అట్లాగనే వృతాసురుడు ఇంద్రుని చేతిలో చచ్చిపోయాడు. ఉమ్,